జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ కూడా ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి మీ ముందుకి. ఎప్పుడు మీకు వీలైతే, ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేసుకోండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మొత్తం మూడే. ఒకటేమో మిల్క్ పౌడర్, నేను సాధారణంగా ఎవ్రీడే వాడతాను. నెక్స్ట్ పంచదార, నెక్స్ట్ నీళ్లు. ఇంతే మూడే ఇంగ్రీడియంట్స్, కానీ బాగుంటుంది. సంథింగ్ డిఫరెంట్. మనం ఎప్పుడు చేసేదే అండి, కొత్త రెసిపీ ఏం కాదు. కానీ దానికి మనం గంటలు గంటలు చేస్తాం. ఇదేమో ఒక 45 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే, ఒక 900 గ్రాములు మనం పంచదార తీసుకోవాలి. సో అక్కడ 300 గ్రాముల వరకే ఇందులో ఉంది ఈ గ్లాసులో. ఆ గ్లాస్తో 3 సార్లు నేను పోసాను అనమాట. 3 3 3 చొప్పున. యాక్చువల్లీ నేను కూడా ఇది రెసిపీ ఎప్పుడో చూసి దాచిపెట్టుకుని ఇప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ టైమే నేను కూడా చేయడం. బట్ నాకు ఏమనిపించిందంటే 900 గ్రాముల పంచదార చాలా ఎక్కువ అనిపించిందండి, చాలా తీగ వచ్చింది. సో నేను అనుకోవడం ఒక 750 గ్రాములు అయితే సరిపోతుందని. 30 కిలో పంచదార అయితే చాలు. ఎందుకో డౌట్ పడుతూనే వేశాను, స్వీట్ ఎక్కువ అవుతుందేమో అని. కానీ రెసిపీలో అలా ఉంది కదా, ఫస్ట్ టైం చేస్తున్నాం, సో అదే ఫాలో అయిపోదాం, నెక్స్ట్ టైం చూసుకోవచ్చు అన్నట్టు అనుకున్నాను. ఇదేమో మిల్క్ పౌడర్ ఒక 400 గ్రాములు వేసుకోవాలి. అందులో కొలత 200 గ్రామ్స్ ఉంది ఈ గ్లాసులో, అందుకని 2 సార్లుగా వేసుకుంటున్నాను. మెజర్ చేసి వేసుకుంటే మనకు తేడా రాకుండా ఉంటుందని స్టవ్ మీద పెట్టాను. కానీ మనం ఇది నీళ్లు చూపిస్తున్నాను మీకు. నీళ్ళేమో ఒక 300 ml అనమాట. నీళ్ళైతే సరిగ్గా సరిపడానే 300 ml అక్కడ గుర్తు చూపించాను కదా మీకు, అదిగో 300. మెజరింగ్ గ్లాస్ ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా కొంతమంది దగ్గర, చాలామంది దగ్గర మధ్య వేయింగ్ మెషిన్లు కూడా ఉంటున్నాయి, అందులో వేయి చేసుకోవచ్చు. లేకపోతే ఇంకేదో ఒకటి అప్రాక్సిమేట్గా ఒకటి పెట్టుకుని దాని కొలత ప్రకారం చేసుకోవాలన్నమాట. ఇగో స్టవ్ మీద ఉంది కానీ ఆన్ చేసి లేదు. ముందే ఆన్ చేస్తే ఉండలు కట్టేస్తుంది అనమాట. సో జస్ట్ కన్వీనియన్స్ సేక్ స్టవ్ మీద పెట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు మనం చక్కగా ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట అండి. నీళ్లు పడేటప్పటికి పంచదారలోంచి కూడా కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదా, సో అందుకని తొందరగానే కలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 మినిట్స్లో మొత్తం అంతా కలిసిపోయాయి అనమాట. నీళ్లు, మిల్క్ పౌడరు, పంచదార, ఈ 3 కూడా చక్కగా కలిసిపోయాయి. ఇందుకే నేను రెసిపీ పేరు చెప్పలేదు కదా, ఏమీ లేదండి, పాలకోవా. మనం పాలతో చేసామనుకోండి, కనీసం ఒక 2-3 లీటర్ల పాలు తీసుకుంటే ఒక 3 గంటలనే ఈజీగా మనం టైం పట్టేస్తుంది మనకి. ఇందులో ఏమో ఒక 45 మినిట్స్లో అయిపోయింది. ఇది కూడా 2 రకాలుగా చూపిస్తున్నాను నేను, మీకు ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు అన్నట్టు. ఇదిగోండి, అలా బాగా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అన్నీ కలిసాకే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి త్రూ అవుట్. మీకు తెలుసు కదా, మిల్క్ పౌడర్ కాబట్టి అడుగు పట్టేస్తుంది. అడుగు అంటుకుంది అంటే మటుకు పాలు రిలేటెడ్ది ఏదైనా సరే ఇంక మనం తినలేము, అది పారేయవలసిందే. అదొకలాంటి వాసన వచ్చేస్తుంది. మా సైడ్ అయితే కాటు వాసన అంటారు, మరి మాడు వాసనే. అలా పాలు మాడితే దానికి స్పెషల్ వర్డ్ ఉందన్నమాట, అలా కాటు వాసన అని. సో అది రాకుండా చూసుకోవాలి, లేకపోతే మన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ పదార్థాలు వేస్టే, మన శ్రమ కూడా వేస్టే కదా. సో సిమ్లో పెట్టి జాగ్రత్తగా అలా కలుపుతూ ఉండాలి. పెద్ద కష్టమైతే అవ్వలేదు నాకు కలపడానికి. నెక్స్ట్ నేను పాటించే ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే, ఈ గరిటె ఏదైతే కలుపుతామో అది చాలా బరువున్న గరిటె తీసుకోకూడదు. ఆ బరువున్న గరిటె తీసుకుంటే మన చెయ్యి బాగా నొప్పెడుతుంది అనమాట. అందువల్ల అట్లకాడైతేనే బెస్ట్, ఎందుకంటే ఇది అంత బరువు ఉండదు. ఇంకా వేరే గరిటెలు కొన్ని మధ్య వస్తున్నాయి చాలా రకాలు, అవి బరువు ఉంటాయి. ఆ బరువు వల్ల మనకి చేయి నొప్పెట్టేస్తుంది కాసేపటికి. సో అది కూడా చాలాసేపు తిప్పుతూనే ఉండాలి, అసలు వదలడానికే లేదనమాట. అందువల్ల అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. గరిటె బరువు అయిపోయినా కష్టం అవుతుంది. సో ఇంకేం లేదు, ఏదో ఆలోచించుకుంటూ లేకపోతే ఏదైనా మ్యూజిక్ పెట్టుకుని వింటూ తిప్పుతూ కూర్చోవడమే. చూస్తున్నారు కదా కలర్ చేంజ్, మీరు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అలా 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 కలర్ మారుతుంది, బుడగలు వచ్చి ఉడుకుతుంది, చూసారా. ఇప్పుడు నోట్లో వేసుకున్నాం అనుకోండి, నాలుగు చిల్లెడిపోతుంది, అంత వేడి అనమాట. సో అలాంటి ప్రయత్నాలు మటుకు ఏమీ చేయకండి. నేను చేయలేదు, చేసి ఉంటే ఇప్పటికి మీతో మాట్లాడే స్టేజ్లో ఉండేదాన్ని కాదు. ఎంత టేస్ట్ చూడాలని కోరికగా ఉన్నా కొంచెం ఆగాలి మనం. ఈ మాత్రం వచ్చింది చూసారా,
క్యాపుచినో కాఫీ కలర్ వచ్చింది. ఇంకొంచెం పోతే ఇంకొంచెం డార్క్ ఆఖరికి కోకో పౌడర్ అంత డార్క్ కలర్ అయితే వస్తుందన్నమాట. మీకు ముక్క గట్టిగా రావాలి అంటే నేను చేసినట్టు కొంచెం ఎక్కువసేపు ఉంచాలి. లేదు కొంచెం సాఫ్ట్ పీస్ కావాలి అనుకుంటే ఇంకొక 1-1.5 మినిట్స్ ముందే మనం ఇది తీసేసుకోవాలి. ఇగో నేను తీసి కింద పెట్టాను. దీనికన్నా ఒక్క నిమిషం ముందు తీసుంటే ఇంకా బాగుండేది. నేను చేసిన పొరపాటు కూడా మీకు చెప్తా, టిప్స్తో పాటు అది కూడా చెప్పాలి కదా. నేను ప్లేట్కి గ్రీజ్ రాసి ఉంచుకోలేదు, అది నేను చేసిన తప్పు. ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి ముందే మనం రెడీ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ పాకం బాగా వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా నెయ్యి ఎక్కడుంది, ప్లేట్ ఎక్కడుంది అంటే ఇది ముదిరిపోతుంది. స్టవ్ నుంచి దించేసినా కూడా ఆ వేడికి ఆటోమేటిక్గా అది ఇంకొంచెం ఉడికిపోతుంది అనమాట. సో అది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఇది ఇంకా నేను తీస్తుంటేనే సహం తీసినప్పుడు బాగానే ఉంది, మిగతా దానికి కొంచెం గడ్డకడ్డం స్టార్ట్ అయినట్టుగా అయిపోయింది. అప్పుడేను అచ్చు మైసూర్పాక ముక్కల్లాగా వచ్చాయి. టేస్ట్ మటుకు మీకు పాలకోవా టేస్ట్ ఉంటుంది. అప్పుడు నేనేం చేశానంటే మిగతాది ఇంకా బుల్ముగుళ్ళు ఉంది కదా, అందులో కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ దాన్ని తిప్పాను అనమాట. తిప్పిన తర్వాత ఇలా సాఫ్ట్గా వచ్చింది. సో మీ ఇష్టం, మీకు అలా డార్క్గా గట్టిగా కావాలా ఇలా సాఫ్ట్గా కావాలా చూసుకుని అకార్డింగ్లీ చేయండి. టేస్ట్ మటుకు మీకు ఎప్పుడు చెప్తాను కదా, అలాగే అదరహో లాగే ఉంది. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్.